ఇవన్నీ అవసరమా? రాజకీయాలు అవా పనిచేస్తాయి? ఇలాగ శిరీష్ గారు ఇప్పుడు మీరు ఆ చదువు, ఆ నేపథ్యం, తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు, ఇప్పుడు శిరీష వేరు. అంటే ఇట్లాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్‌గా ఉండాల్సిందేనా? ఎవడండి వాడు నన్ను అనడానికి? రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు. నేనొచ్చాను. పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి గాని, నా భర్త గాని ఎవరు నన్ను తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారు, గౌతు లచ్చన్ గారు లెగసీ కంటిన్యూ చేయాలి. నీతో ఆగిపోవడానికి వీలు లేదని చెప్పి పిలిచి మరీ ఆయనిచ్చారు. ఒక పని చేసే నాయకుడితో అంటే పదవులొస్తే ఉండి లేకపోతే పబ్‌జీ ఆడుకునే నాయకుడు కాదు. ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్డ్. మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చి తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబం మీద, కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమన్నా చేయగలిగాడా? నా మీద సిబిసిఐడి కేసు పెట్టారు. ఎందుకు పెట్టారండి? మీకేమన్నా తెలుసా? ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టించారు? పోనీ ఏం చేయగలిగావు నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి? నాకు 10 కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు. నేనేదో భయపడతాను అనుకున్నావు. భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు. రేపు ఉదయం అధికారం పోయిన రెండో రోజు ఇక్కడ ఉండడు అప్పలరాజు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. చేసిన పాపాలు మామూలుగా వెంటాడవు. ఈ స్కాములు, ఈ భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి? ప్రజలకు నిజాలు తెలియాలి కదా. మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను? నా తల్లి తండ్రి కానీ నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను. మేడం ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక, ఉన్న భూమిని ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది. ఇక్కడ భూ కబ్జాలేంటి? అసలు ఈ ఇసుక మాఫియాలేంటి? లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలేంటి? అసలు ఏం జరుగుతుంది అసలు? ఊర్లలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓలకు రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు. మీరు పోలీసులకు చెప్పండి. ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది. ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు, వికాస్ మర్మట్ అని, రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్. 20 డేస్ ఆయన ఇక్కడ ఉంచారు, పంపించేశారు. ఆయనకెళ్ళి రిపోర్ట్ పెడితే వితిన్ 15 డేస్ నాకు రిప్లై వచ్చింది. నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి, తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని. ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే మీకు ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా, నేనేమి మీకు హెల్ప్ చేయలేను. సరే పెద్దలందరిని తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు. ఏమని? ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట. నా శ్రీకాకుళంలో అది వైజాగ్లోని బీచ్ ఉంది. బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట. అలాంటి కొత్త రూల్ చెప్పాడు. ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది. సీఎంఓ వాళ్ళు అడిగారు కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే, అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే, ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము. ఓకే, నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా. కొండను తవ్విన అన్ని కోట్ల గ్రావెల్ మెటలు ఎవడు అమ్ముకొని తిన్నాడు? ఎవడి జోబులోకి వెళ్ళాయి? అంటే మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు? ఖచ్చితంగా. మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు. మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి. అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు, తప్పుడు పిచ్చి పన్నులు లేవు. మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ పుస్తకాల మీద ఆ తుగ్లక్ ఫోటోలు లేవు. ఇప్పుడు కదా తెలిసి వస్తుంది. మద్యపాన నిషేధం అని అక్క చెల్లెమ్మలు అని మాట్లాడాడు. మరి అక్క చెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా? కల్తీ బ్రాండ్తోని వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు. ఏ ప్రాంతానికి మంచి చేశాడు? ఒక రాయలసీమకు చేశాడు, పోనీ రాయలసీమ వాసి కాబట్టి మిగతా వదిలేసిన అది అక్కడ అభివృద్ధి కనిపించాడు కదా అంటే, హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి, ఆంధ్రాకి, ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు. అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది. విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుషికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు. అంత నష్టం చేసావు. ఎవడబ్బ సొమ్మది? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు మీ బాబు కట్టాడా? నువ్వు తెచ్చావా? ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, గౌతు లచ్చన గారు వేరు పార్టీల్లో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు. అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు 32 కేసులు ఉన్న 9 సంవత్సరాల నుంచి బయట ఉన్న బెయిల్లో ఉన్న ఒక నేరస్తుడు. ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు. నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్లా. అలాంటి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని, భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అని. దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి.